హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 5 విక్కీ ఫోటోని అండ్ యాక్సిడెంట్ అయ్యిందని న్యూస్‌లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ దాకా ఒకటే పనిగా చెప్తూ ఉన్నారు. ఇంక విక్కీ స్టాఫ్ అది చూసి హాస్పిటల్‌కి రావడం స్టార్ట్ చేశారు. బౌన్సర్లు కూడా వాళ్ళని చెక్ చేయకుండా అయితే పంపించలేదు. మీకు గుర్తుందా మన రోజా స్టార్టింగ్ సెక్యూరిటీ గార్డ్ పనిష్మెంట్ ఇచ్చాడు కదా! తను. అదేనండి. విక్కీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి పనిష్మెంట్ తీసుకుంది కదా! తనన్నమాట. తను కూడా వచ్చింది హాస్పిటల్‌కి. విక్కీ పక్కన కృష్ణవంశీ గారు అండ్ అనూష గారు ఉన్నారు. రోజా రాగానే విక్కీని చూసి ఏడ్చింది. సార్ ఎలా ఉంది మీకు? అని అడిగింది బాధగా. ఐ యామ్ ఫైన్ అని చెప్పాడు విక్కీ. రోజా పక్క రూమ్‌లో మీ రిలేటివ్ ఉన్నాడు. వెళ్ళి తనని కూడా మీట్ అవ్వు అని చెప్పాడు. రోజాకి అసలేం అర్థం కాలేదు కానీ ఎవరా అని వెంటనే పరుగు పరుగున వెళ్ళింది. అది చూసిన కృష్ణవంశీ గారు అండ్ అనూష అదేంటి విక్కీ ఆ రౌడీ రూమ్‌కి రోజాని పంపించావు తనకేదైనా అయితే అయినా తన రిలేటివ్ అని ఎందుకు చెప్పావు? అని అడిగారు ఇద్దరూ ఒకేసారి. చూడండి మై డియర్ డాడ్ అండ్ అనూష రోజాకేం కాదు. తను రోజా రిలేటివ్. చెప్పాలంటే రోజాయే అతన్ని పంపింది అని చెప్పాడు విక్కీ. అదేంటి విక్కీ తనకేం అవసరం? తనెందుకు చేసింది? అని అడిగారు కృష్ణవంశీ గారు. డాడ్ నిజానికి రోజా మన స్టాఫ్‌లో పని చేయడానికి వచ్చిన ఎంప్లాయీ కాదు. తను బిజినెస్‌లో నా తర్వాత పేరు తెచ్చుకున్న విశ్వనాథం గారి అమ్మాయి. మనకి వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా గొడవలు జరిగాయి. మీకు తెలిసిందే కదా! అయినా రివెంజ్ ప్లాన్ చేశారు. అందుకే రోజా ఎంప్లాయీగా మన ఆఫీస్‌లోకి వచ్చింది. నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసింది. బట్ నేను తన్ని దూరంగా ఉంచేవాడిని. తన్ని ఫైర్ చేద్దాం అనుకున్నాను కానీ, తనకి ఈ జాబ్ అవసరమేమో అనిపిచ్చింది. అందుకే తన బ్యాక్‌గ్రౌండ్, తను వాళ్ళ అమ్మాయని, ఎందుకొచ్చిందో ఎంక్వైరీ చేస్తే రివెంజ్ ప్లాన్ చేశారు అని అర్థమయింది. సో, తన్ని ఆఫీస్‌లో ఉంచితే మంచిది. రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నా. అలాగే చేశాను కూడా. కానీ ఈరోజు ఆ రౌడీని తనే పంపిస్తుందని అనుకోలేదు అని విక్కీ జరిగింది చెప్పాడు. బట్ విక్కీ రోజానే పంపించిందని నీకెలా తెలుసు? అని అడిగింది మన అనుష. అది అనుష ఇందాక ఆ రౌడీ నా దగ్గరికి రాగానే రోజాకి ఫోన్ చేసి మాట్లాడ్డాడు. హలో మేడం మీరు చెప్పినట్టుగానే తన్ని ఫాలో చేశా. తనే ఇలా యాక్సిడెంట్ చేసుకున్నాడు కాబట్టి నేను చంపినా ఏ డౌటు రాదు. నేను కత్తి వాడకుండా పని ముగిస్తా. ఒకవేళ కుదరకపోతే కత్తి ఉపయోగిస్తా కానీ మీరు నన్ను సేవ్ చేయాలి. ఓకేనా అని నా ముందే నేను స్పృహలో లేను అనుకుని మాట్లాడ్డాడు అని విక్కీ చెప్పాడు. సో, తను వచ్చాక మీరేమనకండి. ఏమీ తెలియలేనట్లు ఉండండి అని అనూషకి, కృష్ణవంశీ గారికి చెప్పాడు విక్కీ. అలా ఒక 5 నిమిషాల తర్వాత రోజా విక్కీ దగ్గరికి వచ్చింది. మరి విక్కీ ప్లాన్ ఏంటి? రోజా ఏం చేస్తుంది? అంటే విక్కీ తను రివెంజ్ ప్లాన్ తీర్చుకోవాలని పోలీసులను పంపించేశాడా? మీ ఒపీనియన్ చెప్పండి ఈలోపు. ఇక అంతకుముందు ఏం చేసిందో అదే ఆ రౌడీ రూమ్‌కి వెళ్ళిందిగా అక్కడ ఏం జరిగిందో చూద్దాం పదండి. విక్కీ అలా చెప్పగానే ఏమీ థింక్ చేయకుండా రోజా రూమ్‌కి వెళ్ళింది. అక్కడ రౌడీ భూపతి ఉన్నాడు. భూపతిని చూడగానే రోజా అంత ఎత్తున లేచింది. ఎందుకంటే ప్లాన్ ఫెయిల్ అయిందిగా. భూపతి ప్లాన్ ప్లాన్ అన్నావు. నిన్ను నమ్మి పనిస్తే ప్లాన్ అంతా పాడు చేశావు. నీకప్పటికే చెప్పాను కదా! నేను రైట్ టైమ్ చూసి చెప్తాను అని. విన్నావా? లేదు. నీకన్నీ తెలుసు అన్నావు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీకిదే తెలుసని అని రోజా ఇష్టం వచ్చినట్లు తిట్టిపడేసింది. మేడం మీరు నన్ను తక్కువ అంచనా వేశారు. ప్లాన్ కరెక్ట్‌గానే ఉంది కానీ ఆ విక్కీ గాడికి కరెక్ట్ టైంకి స్పృహ వచ్చింది. లేకపోతేనా ఈ పాటికే చంపేసేవాడినని అంటాడు భూపతి. ఏడ్చావులే ఇంతకీ నా పేరు బయటకొచ్చిందా? అని అడుగుతుంది రోజా పొగరుగా. లేదు మేడం మేము కొట్టుకున్నాం తప్ప మీ గురించేమీ మాట్లాడుకోలేదు. అలాంటప్పుడు మీ పేరెందుకు చెప్తాను? నేను చెప్పలేదు అని గొప్పగా చెప్తాడు భూపతి. సరే సరే మరి ఈ రూమ్‌లో ఏం చేస్తున్నావు? వేరే హాస్పిటల్‌కి పోవచ్చుగా. ఇక్కడే ఉండాలా నువ్వు? అని చిరాగ్గా మొహం పెట్టి అడిగింది రోజా. ఆ విక్కీగాడు పోలీస్ కేస్ వద్దని ఇక్కడే ట్రీట్మెంట్ చేయించమని చెప్పాడంట మేడం అని తనకు తెలిసింది చెప్పాడు భూపతి. ఏంటి? అలా చెప్పాడా? ఏంటో వాడు సీఈఓ ఎలా అయ్యాడో నాకర్థం కాదు. సర్లే నేను వెళ్తాను. నువ్వు మాత్రం నా పేరు చెప్పావో నీకుంటుంది అని లైట్‌గా వార్నింగ్ ఇచ్చింది రోజా భూపతికి.
అలా ఆ రౌడీ భూపతితో మాట్లాడి తిరిగి విక్కీ దగ్గరికి వచ్చింది పాప. ఇదన్నమాట రూమ్‌లో జరిగింది. "ఏంటి రోజా మీట్ అయ్యావా?" అని అడుగుతాడు విక్కీ రోజాని అబ్జర్వ్ చేస్తూ. రోజా కొంచెం సేపు థింక్ చేసి, "నో సార్ అక్కడెవరూ లేరు కదా!" అంటుంది కవరింగ్ కోసం. "అవునా! ఇంతకీ నువ్వు లెఫ్ట్ సైడ్ రూమ్‌కేనా వెళ్ళావు?" అని అడుగుతాడు విక్కీ ఏదో ప్లానింగ్‌తో. "ఓహ్! నో సార్ మీరు పక్క రూమ్ అంటే రైట్ సైడ్ రూమ్ అనుకున్నాను" అని చెప్పింది రోజా. "సరే అయితే 1 మినిట్ ఆగు" అని చెప్పి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు విక్కీ. రోజా లోపల అనుకుంటుంది. ఏంటి విక్కీ ఎవరి గురించి అంటున్నాడు అని. ఇక అప్పుడే విక్కీ కాల్ కట్ చేసి "వస్తున్నారు వెయిట్ చెయ్ రోజా" అని అంటాడు. రోజా ఇంకేమీ చేయలేక ఓకే సార్ అని వెయిట్ చేస్తూ ఉంటుంది కంగారుగా. ఈలోపు ఒక వ్యక్తి వస్తాడు. ఒక 50 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అతను లోపలికి రాగానే విక్కీ రోజాని చూపించి "తినే రోజా" అంటాడు. ఆ వ్యక్తి "బాగున్నావా తల్లి" అంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు గెస్ చేస్తారా? వద్దులే నేనే చెప్పేస్తా. రోజాకి అర్థం కాక "హలో సార్ ఐ యామ్ ఫైన్" అని అంటుంది. విక్కీ కొంచెం నవ్వి "అయ్యో రోజా సార్ కాదు మీ మావయ్యని" అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పడం మొదలుపెడతాడు. "అమ్మా నా పేరు రఘురాం. మీ నాన్నగారు నాకు దూరపు బంధువు. రీసెంట్‌గానే కలిశాను. అమ్మాయి విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది" అని చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మీ విక్రమాదిత్య సారు మా ఫ్రెండ్ కొడుకు. అదేనమ్మా కృష్ణ. ఇక రాని నవ్వుని తెప్పిస్తూ అంటుంది రోజా. అవునమ్మా ఇంతకీ నువ్వెవరి కూతురివి చెప్పు అని అనగానే రోజా ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాసేపు ఆగి వి వి విష్ణు శర్మ గారి అమ్మాయినండి అంటుంది. ఆయన వెంటనే "హా! నువ్వే మా రోజావైతే" అని నవ్వుతాడు. రోజా మాత్రం లోపల ఇరిటేట్ అవుతూ బయటికి నవ్వుతుంది. ఇంకిక్కడే ఉంటే రిస్క్ అని. సార్ నేను వెళ్తాను అని రోజా వెళ్ళిపోతుంది. రఘురామ్ కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే విక్కీ నవ్వడం స్టార్ట్ చేశాడు. అనూష అండ్ కృష్ణవంశీ గారికి ఇది విక్కీ ప్లాన్ అని ముందే అర్థమయ్యింది. రోజా తన డీటెయిల్స్ మరి రాంగ్ ఇచ్చింది కదా! కంపెనీలో దానిని బట్టి ఫేక్ రిలేటివ్స్‌ని క్రియేట్ చేశాడు విక్కీ. ఎందుకో తర్వాత చూద్దాం. ఇక అలా అయ్యాక అనూష ఇంటికి వెళ్తుంది. కృష్ణవంశీ గారు ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. మన విక్కీ ఒక్కడే ఉన్నాడు రూమ్‌లో. విక్కీ లేచి రూమంతా చూశాడు. విండో దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా చేతిని దానికేసి కొట్టుకున్నాడు. అది గ్లాస్‌తో చేసింది అవడంతో విక్కీ హ్యాండ్ నుంచి బ్లడ్ కారిపోతుంది. శాడిస్ట్ విక్కీ. విక్కీ ఏం యూజ్ చేసినా గ్లాస్‌వే ఉంటాయి. తన వాటర్ బాటిల్ ఉంది పక్కన. దాన్ని తీసుకుని తలకి అప్పుడే తగ్గుతున్న తన గాయంపై గట్టిగా కొట్టుకున్నాడు. స్ట్రాంగ్‌గా బ్లడ్ విపరీతంగా కారిపోతుంది. ఇక అప్పుడే కంగారుగా నర్సొచ్చింది. విక్కీ చేస్తున్న పనికి తను ఆశ్చర్యపడి డాక్టర్‌ని పిలవాలని వెళ్ళింది. డాక్టర్ ఫాస్ట్‌గా వచ్చి విక్కీని చూసి బెడ్ మీదకి రమ్మని చెప్పారు. కానీ మన విక్కీ వినే రకం కాదుగా. ఎంతకీ వినట్లేదు. అటు తిరిగి నిలబడి ఉన్నాడు. డాక్టర్ ఊరుకుంటాడా? వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు విక్కీ వెనక నుంచి. విక్కీ పడిపోతూ ఉండగా డాక్టర్ పట్టుకున్నాడు. కానీ విక్కీని ఆపడం కష్టంగా ఉంది. ఇంకా బెడ్ మీదకి తీసుకుని వెళ్ళాలి అంటే తన వల్ల కాదు. నర్స్‌కి చెప్పి బయట ఉన్న బౌన్సర్‌ని రమ్మన్నారు. వాళ్ళు వచ్చి విక్కీని జాగ్రత్తగా బెడ్ మీదకి తీసుకుని వెళ్లారు. ఇక అలా చేసి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడే కృష్ణవంశీ గారు వచ్చారు. లోపలికి వెళ్ళబోతూ ఉంటే సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది. బయట వెయిట్ చేయమన్నారు అని చెప్పాడు. అందులో ఉన్న ఒక బౌన్సర్. అదేంటి విక్కీ వీక్‌గా ఉన్నాడని కదా ఇక్కడుంచాం. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? అని అడిగారు కృష్ణవంశీ గారు. ఏమో సార్ విక్కీ సార్ చేతికి గాయం ఉంది. తల నుంచి కూడా రక్తం వస్తుంది అని చూసింది చెప్తాడు బౌన్సర్. కృష్ణ గారికి అసలు ఏమీ అర్థం కాదు. కానీ కాసేపు అక్కడే ఉంటారు. డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ. చాలా సేపటికి అనూష వస్తుంది. అక్కడ తనకి జరిగింది మొత్తం తెలుస్తుంది. అనూషకి విక్కీ బిహేవియర్ అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి శాడిస్టోళ్ళు గాని హస్బెండ్లుగా వస్తే ఇంకంతే సంగతులు. తనకు తనే హర్ట్ చేసుకుంటున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.